గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలైతే కూడా వైభవంగా ప్రారంభమయ్యాయి. భోగి పర్వదినాన్ని వెంప గ్రామంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకించి వేలాది మంది ప్రజల మధ్య భోగి మంటనైతే కూడా ఆయన వెలిగించి భోగి పండుగను ప్రారంభించారు. ప్రస్తుతం మనతో కేంద్ర మంత్రి ఉన్నారు. సార్, పండగ వాతావరణం అంతా కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా మీరు భోగి పండుగను కూడా ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా జరుపుకుంటున్నారు ప్రజలు? ఎలా హైందవ సాంప్రదాయంలో సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ రైతులకు సంబంధించినటువంటి పండుగ, గ్రామీణ ప్రజలు చేసుకునేటువంటి పండుగ, అన్నిటికీ మించి సంస్కృతి సాంప్రదాయాలకి పెద్దపీట వేసేటువంటి పండుగ. అందులో భాగంగా ఈవేళ వెంప గ్రామంలో పెద్ద ఎత్తున భోగి మంటన ప్రారంభించడం ద్వారా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. వెంప గ్రామానికి సంక్రాంతి వేడుకలు నిర్వహించడంలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందుకే నేను మొట్టమొదటిగా కేంద్ర మంత్రి అయ్యాక మొట్టమొదటి భోగి వేడుకల్లో వెంప గ్రామంలో పాల్గొనడానికి నేను ఈవేళ రావడం జరిగింది. మరి సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలోనూ కూడా వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. సార్, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఢిల్లీ వరకు కూడా జరుగుతుంది. రేపు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి జరగబోతున్నాయి. ఎవరెవరు పాల్గొన్నారు? ఢిల్లీలో భోగి మంటని సీనియర్ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ వేడుకలకి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. భోగి మంటని ప్రారంభించడం ద్వారా సంక్రాంతి వేడుకను ప్రారంభిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే తెలుగు రాష్ట్రాలకి ఢిల్లీలో ఒక చక్కటి గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితి. సాక్షాత్తు ప్రధానమంత్రి భోగి మంటను ప్రారంభించడం, క్యాబినెట్ మంత్రులందరూ కూడా అక్కడ పాల్గొనడం, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు, కొంతమంది సీనియర్ జడ్జిలు కూడా అక్కడ పాల్గొనడం, రాజకీయాలకు అతీతంగా ఇది ఒక మంచి సాంప్రదాయం, మంచి ఆరంభం. ఖచ్చితంగా ఈవేళ రేపు జరిగేటువంటి కార్యక్రమం ఒక తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించి ఒక మంచి అనుభూతి. సరే, సంక్రాంతి సంబరాలకు సంబంధించి కూడా అధికారులు కొన్ని ఆంక్షలు అయితే కూడా విధిస్తున్న, ప్రజలను ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏ విధంగా చూడండి? ఇది ఊరికే ఇదేంటి పనికిరాని అడావిడ అంటాం కదా. మనం ఎక్కడా కూడా అసాంఘిక కార్యకలాపాలని కానీ జోదాలను కానీ ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉండకూడదని మేము చెప్తాం. అయితే ఇది ఒక అనాదిగా ఈవేళ తమిళనాడులో జల్లికట్టు ఏదైతే ఉన్నదో ఈ విధమైనటువంటి ప్రయత్నం తమిళనాడులో జరిగినప్పుడు కోర్టులు తీర్పునిచ్చాయి. అది వారి సాంప్రదాయం, జల్లికట్టును అనుమతించాలి. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి వచ్చేటప్పటికి లేనిపోని హడావుడి. నేను చెప్తున్నా, సంక్రాంతి అంటే కోడి పందాలు కాదు, కోడి పందాలు సంక్రాంతిలో ఒక భాగం మాత్రమే. వాలీబాల్ పోటీలు ఆడతారు, కబడ్డీ పోటీలు ఆడతారు, క్రికెట్ పోటీలు ఆడతారు, ముగ్గులు పోటీలు మహిళలకి, గొబ్బెమ్మలు పెడతారు. ఇన్ని రకాల ఆటలతో పాటు కోడి పందాలు అనేది సాంప్రదాయం. అందుకే సంక్రాంతి అనగా ఎక్కడన్నా పోస్టర్ కానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా విజువల్స్లో కానివ్వండి, మీరు కూడా ఏం చేస్తారు, పాలు పొంగేటువంటి ఒక చిత్రాన్ని ఈ పక్కన ఆ పక్కన ఒక కోడి పుంజుని పెడతారు. అంటే మీరు కోడి పందాలు ఆడతారన్నా? సాంప్రదాయం. కాబట్టి ఆ సాంప్రదాయం మీద దాడి చేయొద్దంట నేను. జోదాన్ని అరికట్టండి. సాంప్రదాయం మీద దాడి చేస్తే అది హైందవ జాతి ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదంట. ఇది హైందవ జాతి యొక్క ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి విషయం. దాకా చెప్తున్నా, గతంలో దాడులు జరుగుతున్నాయి, ఎవడు పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం అనవసరం. ఏమన్నా ఉంటే జోదాన్ని ఉంటే అరికెట్టండి, అంతవరకు చేయండి. చట్టాన్ని అన్ని చోట్ల కూడా సమానంగా పాటించండి. ఇష్టమైన చోట ఒక చోట, ఇష్టం లేని చోట ఇంకో చోట అనేది మంచి పద్ధతి కాదని అధికారులకు చెప్తున్నారు. మొన్న ప్రధానమంత్రి గారు ఏపీ పర్యటన సందర్భంగా విశాఖ పర్యటనలో రాష్ట్రానికి అనేక రకాల వరాలు ప్రకటించడం జరిగింది. ఇంకా ఏ విధంగా ఉండబోతుంది ఏపీ అభివృద్ధి? చాలా చక్కటి మద్దతు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతూ ఉంది. గతంలో అమరావతి అభివృద్ధికి ఇచ్చారు, పోలవరానికి ఇచ్చారు, అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి ఇచ్చారు, ఇప్పుడు 2 లక్షల కోట్లు ఇచ్చారు. మరి భవిష్యత్తులో బీపీసీఎల్ రిఫైనరీ రాబోతుంది రామాయపట్నం దగ్గర. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆకాంక్ష. పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రం.